జ్ఞానం కలిగి ఉన్నారా? నీతి ప్రవర్తన కలిగి ఉన్నారా? అన్యాయస్తులుగా ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన సహోదరి కరుణమ్మ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది సమయం ముందు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే నీ బిడ్డలతో మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మల్లో అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి కరుణమ్మ గారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని, వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుకున్న ఈ లేఖన భాగంలో నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. యాకోబు భక్తుడు ఈ విషయాన్ని రాస్తున్నాడు. అవును ప్లరా, ఈరోజు మన అంశం ఏంటంటే మనం మోసపోకూడదు. చివరి దినాల్లో ఏం జరుగుతూ ఉందంటే ఎక్కువ మోసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మోసం జరుగుతూ ఉంది. దేంట్లో చూసినా మోసం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మోసం కనిపిస్తూ ఉంది. ఏది కొందాము అని వెళ్ళినా అక్కడ మోసం కనిపిస్తూ ఉంది. ఏది తిందాము అని వెళ్ళినా అక్కడ మోసం కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో మోసం మోసం మోసం. అందుకనే ఈ యొక్క చివరి దినాల్లో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి. అందుకే ముఖ్యంగా మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంది, మనం మోసపోకూడదని లేఖన భాగం చక్కగా మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే మోసం చేసేవాడు ఉన్నాడు కనుక మనం మోసపోకుండా ఉండాలి. ఆత్మ సంబంధంగా మనం మోసపోకుండా జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు మనం ముందుకు కొనసాగుతూ ఉండాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకు అనంటే మనం బాగా ఆలోచన చేస్తే మనం చూసిన ప్రతి దాంట్లోనూ మోసం కనిపిస్తూ ఉంది. అందుకే మరొక లేఖన భాగాన్ని మనం చూస్తే గమనించడం. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ సంఘాలు, సహోదరి సహోదరులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో, ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో మనందరం కూడా మోసపోయి నష్టపోకుండా జాగ్రత్త పడాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ విషయాన్ని మనం గమనించి దుష్టులతో సాంగత్యం చేయకుండా, చెడ్డవారితో సాంగత్యం చేయకుండా, అనగా సహవాసం చేయకుండా, లోకానుసారంగా జీవించే వాళ్ళతో సహవాసం చేయకుండా, పాపంలో జీవించే వాళ్ళతో సహవాసం చేయకుండా, మోసంలో జీవించే వాళ్ళతో సహవాసం చేయకుండా, అన్యాయము అక్రమంతో బ్రతికే వారితో సహవాసం చేయకుండా మనం చాలా
జాగ్రత్తగా ఉండాలి క్రీస్తునందు ప్రియులారా. అందుకని మొదటి పాయింట్ ఏంటంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒకవేళ మన జీవితంలో ఇప్పుడు ఒకవేళ మనం మంచిగా కొనసాగుతూ ఉండి ఆ తర్వాత చెడ్డవారితో కానీ సహవాసం చేస్తే, చెడ్డవారితో కానీ పరిచయాన్ని మనం కలిగి ఉంటే, చెడ్డవారితో పరిచయాన్ని పెంచుకుంటే ఆ తర్వాత ఏం చేస్తుందంటే మన మంచి నడవడి కూడా ఆ దుష్ట సాంగత్యం చేయుట వల్ల మనం కూడా చెడిపోతాము అని వాక్యము రాయబడి ఉంది. ఈ రోజుల్లో అనేక మందిని చూసినప్పుడు ఒకప్పుడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి వారు, ఒకప్పుడు మంచి పేరు కలిగినటువంటి వారు, ఒకప్పుడు మంచి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు, ఒకప్పుడు మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఒకప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వారు, ఒకప్పుడు ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి వారు, ఒకప్పుడు యథార్థంగా జీవిస్తున్నటువంటి వారు, ఒకప్పుడు నీతిగా జీవిస్తున్నటువంటి వారు, ఒకప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వారు ఒకప్పుడు చక్కటి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వారు అనేక మందిని మనం చూసినప్పుడు ఇదిగో కొద్ది రోజులు గడిచేదలికే వారి సాక్ష్యం చెడిపోతూ ఉంది, వారి జీవితం చెడిపోతూ ఉంది, వారి బ్రతుకు చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం, వారి కుటుంబాలు చెడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమిటి కారణం అంటే గమనించండి, వారు వాక్యం తెలియపరుస్తుంది, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది మొదటి పాయింట్ మీద మనం వాక్యం వింటున్నాం కనుక మనం దుష్టులతో సహవాసము చేయకూడదు, చెడ్డవారితో సహవాసము చేయకూడదు. ఎవరు దుష్టుడు ఎవరు? దుష్ట సాంగత్యము అని రాయబడింది అక్కడ. దుష్టుడు అనగా సాతానుడు గమనించండి. సాతానుడు దుష్టుడై ఉన్నాడు, వాడు చెడు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, వాడు చెడు గుణాలని కలిగి ఉన్నాడు. ఆ చెడు స్వభావాన్ని మరి కొంతమంది మనుషుల యొక్క హృదయాల్లో పెట్టి వాళ్ళని వాడుకుంటుంటాడు వాడు. గమనించండి వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి చేత కొంతమంది నడిపించబడుతుంటారు, సాతాను చేత ప్రేరేపించబడి సాతాను చేత నడిపించబడుతూ ఉంటారు కొందరు ఈ లోకంలో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు బహుశా మన బంధువులే కావచ్చు, లేకపోతే మన రక్త సంబంధులే కావచ్చు, లేకపోతే మన స్నేహితులే కావచ్చు, లేకపోతే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వారే కావచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మోసపోకుండా ఎందుకు అని అంటే ఇదిగో దుష్టుడు అంటే దుష్ట సాంగత్యము అని రాయబడింది. దుష్ట సాంగత్యము అంటే దుష్టుడు అనగా సాతానుడు దుష్టుడు. వాడి దుష్టత్వాన్ని, వాడి యొక్క క్రూరత్వాన్ని, వాడి యొక్క చెడుతనాన్ని అనేకుల హృదయాల్లో పెట్టి వాళ్ళని ప్రేరేపిస్తూ చెడు మార్గాల్లో వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు, తప్పుడు మార్గాల్లో వాళ్ళని అనేకుల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి, మోసపోకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వారు ఎలా నడిపించబడుతున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, వారి యొక్క క్రియలు ఎలా ఉంది, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, వారి సాక్ష్యం ఎలా ఉంది అని మనం పరిశీలించి అవతల వ్యక్తులతో సహవాసం చేయాలి. క్రీస్తు యేసునందు పిల్లరా మనం సహవాసం చేసేది ఆత్మీయులుగా ఉండాలి. గమనించండి. అందుకే పిల్లరా మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అయితే ఎలా ఉండాలంటే కింద అక్కడే రాయబడింది, నీతి ప్రవర్తన గలవారై ఉండాలి మనం, దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, మనం ఎలా ఉండాలంటే మొదటి మాట నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. అంటే మన ఆలోచనలో నీతి ఉండాలి, మన చూపుల్లో నీతి ఉండాలి, మన మాటల్లో నీతి ఉండాలి, మన ప్రవర్తనలో నీతి ఉండాలి, మన సాక్ష్యంలో నీతి ఉండాలి, నీతిగా బ్రతికే వరంగా మనం ఉండాలి. క్రీస్తునందు పిల్లరా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది, నీతిమంతులు నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటారని వాక్యం రాయబడింది. నీతిమంతులు నిత్యము నిలబడతారని వాక్యం రాయబడింది. కనుక మనము నీతి ప్రవర్తన గలవారమై ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరుడా మోసపోవద్దో, దుష్ట సాంగత్యమో మంచి నడవడిని చెరుపుతుంది, మోసపోవద్దు, జాగ్రత్త పడు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతి ప్రవర్తన గలవారై మనం ఉండాలి. అవును, మంచి మార్గంలో మనం నడిపించబడుతూ ఉండాలి, మంచిగా మనం జీవిస్తూ ఉండాలి, మంచిగా మనం బ్రతుకుతూ ఉండాలి. మొదటి మాట నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. అవును, మన ప్రవర్తనలో నీతి ఉండాలి, మన ఆలోచనలో నీతి ఉండాలి, మన మాటల్లో నీతి ఉండాలి, మన క్రియల్లో
నీతి ఉండాలి. అవును, ఈరోజు ఎంతమంది నీతిగా జీవిస్తూ ఉంటున్నారు ఆలోచించండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా మోసం కనిపిస్తూ ఉంది. ఇలా గమనించండి. వారి మధ్యలో మనం ఉన్నాం, జాగ్రత్త. వారి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం, జాగ్రత్తగా మనం జీవించాల్సిన వారిగా ఉన్నాము. గమనించండి. అందుకే మనం మొదటి మాట నీతి ప్రవర్తన గలవారి మనం ఉండాలి. రెండో మాట అక్కడే రాయబడింది, మేలుకొని పాపము చేయకుడి అని రాయబడింది. మేలుకోవాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం మేలుకోవాల్సిన వారిగా ఉన్నాము. అనేక మంది కళ్ళు మూసుకోబోయి, హృదయం మూసుకోబోయి బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. అనేక మంది వారి మనోనేత్రం మూయబడి ఉంది, వారి కళ్ళు మూసుకోబోయి ఉన్నాయి, వారి హృదయం మూసుకోబోంది. అలా జీవిస్తున్నారు. మేలుకోవాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు అంధత్వంలో నుంచి మేలుకోవాలి, నువ్వు నిద్రలో నుంచి మేలుకోవాలి, నువ్వు గుడ్డితనంలో నుంచి మేలుకోవాలి, నువ్వు ఆత్మీయంగా మేలుకోవాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు మేలుకొలపబడాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నావేమో, ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయినావేమో, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినావేమో, ఆత్మీయ జీవితంలో పడిపోయినావేమో, ఆత్మీయ స్థితిని పోగొట్టుకొని ఉన్నావేమో. ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, మేలుకో. ఇంకా ఎంతకాలం నిద్రపోతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం నువ్వు అలా జీవిస్తూ ఉంటావు? ఆత్మీయ మెలకువ లేకుండా జీవిస్తున్నారు అనేక మంది. ఆత్మీయ శరణం లేకుండా జీవిస్తున్నారు, ఆత్మీయత లేకుండా జీవిస్తున్నారు, నిద్ర మత్తులై ఉన్నారు. మేలుకోవాలి. క్రైస్తవుడా, సహోదరి సహోదరుడా, నువ్వు మేలుకోవాలి. నీ హృదయం మూయబడి ఉందేమో ఒకవేళ, నీ హృదయం మందబారిపోందేమో ఒకవేళ, నువ్వు మేలుకోవాలి. ఈరోజు నీ సహవాసం ఎవరితో, నీ స్నేహం ఎవరితో జ్ఞాపకం చేసుకో. ఇదిగో, ఎవరితో నువ్వు స్నేహం, ఎలాంటి వారితో నీ సహవాసం, ఎలాంటి వారితో నువ్వు మాట్లాడేది గమనించు, ఎలాంటి వారితో నీ పరిచయాలు ఆలోచించు, మేలుకో. అందుకే పౌలు గారు ఇక్కడ చక్కగా రాస్తున్నాడు సంఘానికి, మేలుకొని పాపము చేయకుడి. అవును, నువ్వు మేలుకొని పాపం చేయకుండా ఉండాలి. సహోదరి సహోదరుడా, ఆలోచించు. వాక్యం తెలియపరుస్తూ ఉంది. లేకపోతే ఆలోచించండి, లేకపోతే పాపంలో పడిపోతావు. పాపం నిన్ను పరిపాలిస్తుంది. మేలుకోకపోతే పాపంలో పడిపోతావు. పాపంలో పడిపోయిన తర్వాత నష్టపోతావు, అన్ని విధాలుగా నష్టపోతావు. గమనించండి, అన్ని విధాలుగా నష్టపోతావు. శరీరపరంగా నష్టపోతావు, మరి ఆత్మపరంగా నష్టపోతావు, కుటుంబ పరంగా నష్టపోతావు, అన్ని విషయాల్లో నష్టపోతాం ఆత్మీయంగా కానీ మనం మేలుకోకపోతే. అందుకని మేలుకొని పాపము చేయకుడి అని రాయబడి ఉంది అక్కడ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మేలుకోవాలి. నిద్ర మేలుకోవాలి. నువ్వు అంధత్వం నుంచి బయటకు రావాలి, గుడ్డితనం నుంచి నువ్వు బయటకు రావాలి, చీకట్లో నుంచి నువ్వు బయటకు రావాలి. నీతి మార్గంలో నడిపించబడాలి. ఆ మార్గంలో నడిపించబడాలంటే నువ్వు మేలుకొని పాపం చేయకుండా ఉండాలని రెండో మాట ఆయన అక్కడ తెలియపరుస్తున్నాడు. మూడో మాట అంటాడు, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చూసారా, దేవుని గురించిన జ్ఞానం అక్కడ కొందరికి లేదట సంఘములో. ఆయన తెలియపరుస్తున్నాడు. పిల్లరా, మూడు మాటలు మనం ఇక్కడ చూసాం. మొదటి మాట, నీతి ప్రవర్తన గలవారి మనం ఉండాలి. రెండోది, మేలుకొని పాపం చేయకుండా ఉండాలి. మూడోది అంటాడు, ఆ సంఘానికి చెప్తున్నాడు, దేవుణ్ణి గురించిన జ్ఞానము కొందరికి లేదు. చూసారా, దేవుణ్ణి గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఎందుకంటే మీలో చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదు. మీరు సంఘానికి వస్తున్నారు కానీ, మీరు బాప్తిసం తీసుకున్నారు కానీ, మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ, మీరు పేరు మార్చుకొని ఉన్నారు కానీ దైవ జ్ఞానం మీ దగ్గర లేదో, దేవుని జ్ఞానం మీ దగ్గర లేదో, ఆత్మీయ జ్ఞానం మీ దగ్గర లేదో, మీకు సిగ్గు కలగాలని ఈ సంగతులు చెప్పుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్ముకొని కూడా, ప్రభువుని నమ్ముకొని కూడా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అవును కదా, దైవ జ్ఞానము లేని వారు లోకానుసారంగానే జీవిస్తారు, ఆచారాలను అనుసరిస్తూ జీవిస్తారు, పాపానికి సంబంధించిన జీవితాన్ని జీవిస్తూ వస్తారు. పిల్లరా, దైవ జ్ఞానం ఉంటే పరిశుద్ధంగా జీవిస్తారు, దైవ జ్ఞానం ఉంటే వాక్యానుసారంగా జీవిస్తారు, దైవ జ్ఞానం ఉంటే దేవునికి ఇష్టంగా జీవిస్తారు. అందుకే మీకు సిగ్గు కలుగుటకై ఈ సంగతులు చెప్తున్నాను. దేవుని గురించిన జ్ఞానం మీకు లేదో. ఈరోజు ఎంతమందికి ఉంది? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నావా? దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా?
దేవుని గురించి నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావా? దేవుని గురించి గ్రహించి ఉన్నావా? దేవుని గురించి బాగా ఆలోచన చేస్తున్నావా? తర్వాత జీవితం ఏందో ఆలోచన చేసావా? ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావో నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఏ విధంగా జీవిస్తున్నావో గుర్తిస్తున్నావా? గమనించండి. దైవ జ్ఞానం లేకుండా లోక జ్ఞానం చేత అనేక మంది బ్రతుకుతున్నారు. ఇర్రి జ్ఞానం చేత అనేక మంది బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో మనుషుల్లో దైవానుసారమైన జ్ఞానం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు, లోకానుసారమైన జ్ఞానం చేత జీవిస్తున్నారు. దెయ్యముల జ్ఞానం చేత మరి కొంతమంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఒకరినొకరు అన్యాయం చేసుకోవటం లరా, ఇది లోకానుసారమైన జ్ఞానము, ఇది దెయ్యముల యొక్క జ్ఞానము. ఆ జ్ఞానం కాదు మనకు కావాల్సింది. దేవుణ్ణి గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలా. మన ఆత్మను రక్షించుకునే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. పరలోకం చేరే జ్ఞానం మనం కలిగి ఉండాలా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి గురించిన జ్ఞానము కొందరికి లేదో మీకు సిగ్గు కలుగుడికై ఈ సంగతులను చెప్పుస్తున్నాను అంటున్నాడు. అందుకే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దైవ జ్ఞానాన్ని పొందున్నావా? దేవుని జ్ఞానాన్ని పొందున్నావా? ఒక్కసారి ఆలోచించు. వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే పిల్లరా, మోసపోకుడి. మా చక్కటి మాట, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు. అందులో మొదటి పాయింట్ మనం ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాంలరా. ఎందుకంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అయితే మనం ఎలా ఉండాలి అంటే కింద 3 మాటలు మనం తెలుసుకున్నాంలరా. నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. 1, మేలుకొని అంటే ఆత్మలో మేలుకొని పాపం చేయకుండా ఉండాలి. 2, మూడోది పిల్లరా, దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని 3 మాటలు మనం తెలుసుకున్నాం. 2వ పాయింట్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. క్రీస్తునందు పిల్లరా, ఏమనంటే, మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆలోచించండి పిల్లరా, మన అంశం ఏంది? మనం మోసపోకూడదు రా అన్న అంశాల నుంచి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. 2వ పాయింట్ మనం చూస్తున్నాం. మొదటి పాయింట్ మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని మనం తెలుసుకున్నాం. 2వది పిల్లరా, మోసపోకుడి దేవుని రాజ్యము, మోసపోకుడి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అవును పిల్లరా, ఈ లోకంలో ఎలాగంటే అలాగ బతికేసి నేను దేవుని రాజ్యానికి పోతానంటే పోలేవు. రేపు నీవు మోసపోతావు. ఆలోచించు సహోదరి సహోదరుడా, గమనించండి. అందుకనే మోసపోవద్దు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, దేవుని రాజ్యములో నిరంతరము జీవించలేరు. దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఇప్పుడు మనం బ్రతికే ఈ రాజ్యము లోకరాజ్యము. ఈ లోకరాజ్యాన్ని ఎప్పుడైనా మనం వదిలిపెట్టాలి. ఈ పాప రాజ్యాన్ని ఎప్పుడైనా మనం వదిలిపెట్టాలి. ఈ మోస రాజ్యాన్ని ఎప్పుడైనా మనం విడిచిపెట్టాల్సిన వారంగా ఉన్నాం. ఏ సమయంలోనైనా మనం దీన్ని విడిచిపెట్టాలి. క్రీస్తునందురా, ఇది లోకరాజ్యము, ఇది సాతాన రాజ్యము, ఇది అన్యాయమైనటువంటి రాజ్యము, ఇది అక్రమమైనటువంటి రాజ్యము. ఎక్కడ చూసినా మోసము ప్లరా. కనుక ప్లరా, దేవుని రాజ్యం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది. అది నిత్యము నిలిచి ఉండేటువంటి రాజ్యము, అది అంతము లేనటువంటి రాజ్యము, అది శాశ్వతమైనటువంటి రాజ్యము, అది స్థిరమైనటువంటి రాజ్యము, అది ఎప్పుడు నిలిచి ఉన్నటువంటి రాజ్యము, అది దైవ రాజ్యము. ప్రియులరా, గమనించండి సహోదరి సహోదరులరా, అది లయము కానిటువంటి రాజ్యము. ఈ రాజ్యం పోద్ది, ఈ అధికారాలు పోతాయి ఒకరోజు, ఈ రాజ్యం పోద్ది పిల్లరా. గమనించండి, ఈ భూమి అంతా కూడా గతించిపోద్ది, ఈ భూమిలో ఉన్న అంతా కూడా శూన్యమైపోద్ది పిల్లరా. ఇక్కడ ఉన్నాయి కూడా నశించిపోతాయి పిల్లరా. ఈ భూమి మీద కలిగి ఉన్నాయన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి, ఒకరోజు లయమైపోవాలి, ఒకరోజు విడిచిపెట్టాలి పిల్లరా. ఈ రాజ్యము కూలిపోద్ది ఒకరోజు, ఈ రాజ్యం పడిపోద్ది ఒకరోజు, ఈ భూలోక రాజ్యము ఉండదు ఒకరోజు పిల్లరా. కనుక దేవుని రాజ్యం ఒకటి ఉంది. అది ఎక్కడంటే పరలోకంలో ఉంది.
వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడికి పోవాల్సిన వారు ఉన్నాం. ఇది శాశ్వతం కాదు. ఈ భూలోక రాజ్యము, ఈ బ్రతుకు శాశ్వతమైనది కాదు. ఈ రాజ్యం శాశ్వతమైనది కాదు. ఇది అశాశ్వతమైనదే. ఇది త్వరగా గతించిపోద్ది. ఇది త్వరగా లయమైపోద్ది. ఇదంతా కూడా ఒక రోజు కాలిపోతా ఉంది. క్రీస్తునందు పిల్లరా దేవుని రాజ్యము ఒకటి ఉంది, పరలోక రాజ్యము ఒకటి ఉంది, నిశ్చత్వం ఒకటి ఉంది పిల్లరా. ఆలోచించింది అది పరలోకంలో ఉంది. అందుకే వాక్యం చెబుతుంది, ఆ పరలోకంలోకి పిల్లరా మోసపోకుడి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ప్రియ సహోదరులారా వారసులు కానేరరు. గమనించండి, ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు? ఎలా జీవిస్తున్నావు? అన్యాయంగా బ్రతుకుతున్నావా? గమనించు, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అక్రమంగా బ్రతుకుతున్నావా? దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. మోసంతో అందరినీ మోసం చేస్తా బ్రతుకుతున్నావా? దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం ఉండదు. అలాంటి దొంగల్ని, దోచుకునే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, అక్రమం చేసే వాళ్ళని, అన్యాయం చేసే వాళ్ళని అక్కడ రేపు ప్రభు రానివ్వడు. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు వారసులుగా ఉండలేరు. పిల్లరా గమనించండి, ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత పిల్లరా గమనించండి, ఇదిగో మరొక రాజ్యం ఉంది మనకి. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే, ఆ ప్రభు రాజ్యంలో ఉండాలంటే ఇక్కడ అన్యాయం చేయకూడదు, ఇక్కడ అక్రమం చేయకూడదు, ఇక్కడ మోసం చేయకూడదు. అవును కదా? మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం? ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా నీ అన్యాయపు ఆలోచనలు ఏమిటి? నీ అన్యాయపు మాటలు ఏమిటి? నీ అన్యాయపు ప్రవర్తన ఏమిటి? నీ అన్యాయపు బ్రతుకు ఏమిటి? నీ అన్యాయపు జీవితం ఏమిటి? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకే వాక్యం చక్కగా మనకు అక్కడ తెలియపరుస్తూ ఉన్న చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా అన్యాయం చేస్తున్నావా? అక్రమం చేస్తున్నావా? మోసం చేస్తున్నావా? చెడుతనంతో ఉన్నావా? చెడుగా బ్రతుకుతున్నావా? రేపు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, పరలోకంలో ఉండలేవు. అందుకే ఒక వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏం జరగబోతుంది భవిష్యత్తులో? ఏం జరగబోతుంది ముందున్నటువంటి రోజుల్లో అంటే వాక్యం అక్కడ రాయబడింది, మనుష్య కుమారుడు తన దూతల్ని పంపును. చూసారా, మనుష్య కుమారుడు ఏం చేస్తాడు? తన దూతల్ని పంపిస్తాడు. ఒక రోజు ఉంది, మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తాడంటే తన దూతల్ని పంపుతాడు. ఆ లేఖనంలో మీరు చదువుకుంటే ఇంకా మీకు అర్థమవుతుంది. ఇలా గమనించండి. మరి ఆయన మనుష్య కుమారుడు తన దూతల్ని పంపిస్తారు. వారు వచ్చి ఏం చేస్తారంటే పిల్లరా నీతిమంతుల్ని అవినీతిమంతుల్ని ఏర్పరుస్తారు. పిల్లరా గమనించండి, గొల్లవాడు మేకలను గొర్రెలను ఏర్పరిచినట్టుగా, గొర్రెల నుంచి మేకలను ఏర్పరిచినట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా రేపు ఇదిగో ఆయన మనుష్య కుమారుడు దూతలను పంపించినప్పుడు ఆ దూతలు వస్తారు పిల్లరా. ఆ దూతలు వచ్చి ఏం చేస్తారంటే పిల్లరా ఇదిగో వేరు చేస్తారు. మంచి వారిని చెడ్డవారిని ఏరు చేస్తారు. పాపుల్ని పరిశుద్ధుల్ని ఏరు చేస్తారు. నీతిమంతుల్ని అవినీతిమంతుల్ని ఏర్పాటు చేస్తారు. పిల్లరా గమనించండి, న్యాయంగా బ్రతికిన వాళ్ళని మరి అన్యాయస్తుల్ని ఏరు చేస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధులను అపవిత్రులను వారు ఏరు చేస్తారు. పిల్లరా రెండు గుంపులుగా చేసే సమయం ఒకటి రాబోతా ఉంది. అది సమీపించబోతా ఉంది. అది త్వరలో మరి చూడబోతా ఉన్నాం. పిల్లరా మనిషి కుమారుడు తన దూతలను పంపిస్తారో వారు వచ్చి ఇదిగో నీతిమంతుల నుంచి దుష్టుల్ని ఏర్పరుస్తారు. నీతిమంతుల్ని దుష్టుల్ని డివైడ్ చేస్తారు. పాపుల్ని పరిశుద్ధుల్ని డివైడ్ చేస్తారు. పిల్లరా గమనించండి, ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా రేపు ఏరు చేసే సమయం ఒకటి ఉంది. ఏరు చేసే దినం ఒకటి ఉంది. ఏరేసే దినం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరి జీవితాల్ని ఏరేసే దినం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరిని ఏరు చేసే దినం ఒకటి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా రేపెవరో తప్పించుకోలేరో వేరు చేస్తాడు ఆయన. దూతలు చేరు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే మోసపోవద్దు అని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని రాజ్యమునికి అన్యాయస్తులు దేవుని రాజ్యమునికి వారసులు కానేరరు, అక్కడ ఉండలేరు అని లేఖన భాగం చక్కగా తెలియపరుస్తూ ఉంది. పిల్లరా వారు వచ్చి ఏం చేస్తారంటే రెండో మాట ఇక్కడ, ఒకటేమో మనిషి కుమారుడు తన దూతలను పంపిస్తాడు. పిల్లరా వారు ఏం చేస్తారు? ఏరుపరుస్తారని మనం చూసాం. రెండో విషయం చూస్తే వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండముల్లో పడవేయుదురు. చూసారు? ఆలోచించింది పిల్లరా
గమనించండి సహోదరి సహోదరులరా, వారు చేరు చేసి ఏం చేస్తారంటే ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సమస్తమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండముల్లో పడవేయుదురు. అక్కడ వేడుపును పండ్లు కొరుకుటయు ఉండను. కారణం ఏమిటి? అన్యాయము. కారణము అన్యాయం పిల్లరా. వారు వచ్చి ఒకటి ఏరు చేస్తున్నారో, రెండోది పిల్లరా ఆయన రాజ్యంలో ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్నిగుండాలు వేసేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. అగ్నిగుండాలు వేస్తున్నారు. దుర్నీతి పరులను, అవినీతి పరులను, అక్రమం చేసే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, ఆటంకంగా జీవించినటువంటి వారిని, ఇక్కడ అవినీతిగా జీవించినటువంటి వారిని, ఇక్కడ మోసం చేస్తా జీవించినటువంటి వారిని భూలోకంలో పిల్లరా, అటువంటి వాళ్ళందరినీ కూడా అగ్నిగుండాలు వేసిపోతున్నారు. అగ్ని గంధకాలు వేయబోతున్నారు. అక్కడ ఏముందంటే వేడుపు ఉంది. అక్కడ పొళ్ళు కొరుకుట ఉంది. క్రీస్తునందురా అక్కడ ప్రమాదం ఉంది, అక్కడ నష్టం ఉంది. ఆలోచించండి. యుగాలు అట్లాగే బాధపడుతుండాలి. అటువంటి దినం ఒకటి రాబోతా ఉంది. అందుకని పిల్లరా, రేపు నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదనే ఈ దినం ముందు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయం ముందు పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దూతలు వచ్చి ఏరు చేయబోతున్నారు. ఒకటి. రెండోదిగా ఏరు చేసి పిల్లరా మరి మంచివారినేమో పరలోకానికి వెళ్తారు, చెడ్డవారిని అగ్నిగుండాలు వేయబోతున్నారు, పాపుల్ని అగ్నిగుండాలు వేయబోతున్నారు, వారి ఇష్టానుసారంగా భూలోకంలో బ్రతికిన వారిని అగ్నిగుండాలు వేయబోతున్నారు, మోసం చేస్తా బతికిన వారిని అగ్నిగుండాలు వేయబోతున్నారు, అక్రమం చేస్తా బతికిన వారిని అగ్నిగుండాలు వేయబోతున్నారు పిల్లరా, అన్యాయం చేస్తా బతికిన వాళ్ళని అగ్నిగుండాల్లో వేయబోతున్నారు పిల్లరా. గమనించండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? ఎలా జీవిస్తున్నావు నీవు? ఒక క్రైస్తవుడు అయ్యింది, క్రైస్తవురాలు అయ్యింది, ఒక దేవుని బిడ్డవైంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. గమనించండి. మోసపోవద్దో. ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ మేలు కోసం హెచ్చరిస్తున్నాడు, నీ మంచి కోసం హెచ్చరిస్తున్నాడు. నువ్వు మోసానికి దూరంగా ఉండాలని, నువ్వు అన్యాయానికి దూరంగా ఉండాలని, నువ్వు అక్రమానికి దూరంగా ఉండాలని. ఎందుకో తెలుసా? ఈరోజు వాటన్నిటికీ నువ్వు దూరంగా లేకపోతే పిల్లరా రేపు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. అందుకే దేవుడు ముందుగానే నీతో హెచ్చరిస్తున్నాడు. మరొక లేఖనం కూడా మనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడిందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చూస్తే ఆ చివరి భాగంలో రాయబడింది. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. చూసారా? అంటే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు ఎవరికి? అన్యాయస్తులకి. అందుకని ఆయన అంటున్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. మీకు నాకు సంబంధం లేదో, మీకు నాకు సంబంధం లేదో. నా పేరు పెట్టుకొని బతుకుతున్నారు భూలోకంలో. మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు, పేరు మాత్రమే మార్చుకొని బ్రతుకుతున్నారు, నామకాస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అవిశ్వాసంగా మీరు బ్రతుకుతున్నారు, అవినీతిలో మీరు బ్రతుకుతూ వచ్చారు, అక్రమంలో మీరు బ్రతుకుతూ వచ్చారు, మోసంలో మీరు బ్రతుకుతూ వచ్చారు, అనేకులు మోసం చేస్తూ వచ్చారు, అన్యాయం చేస్తూ వచ్చారు, అనేకులు దోచుకుంటూ వచ్చారు. కనుక పేరేమో నా పేరు పెట్టుకున్నారు, నామకార్థంగా జీవిస్తూ ఉన్నారు. కనుక నేను మిమ్మల్ని ఎరగను, అక్రమము చేయవారులారా. 3వ మాట అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ప్రభువా మేమయ్యా లేదో, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, పోండి. మీరు భూలోకంలో బ్రతికిన దినాలన్నీ కూడా అక్రమం చేస్తూ వచ్చారు, దోసుకుంటూ వచ్చారు, దొంగిలిస్తూ వచ్చారు, మోసం చేస్తూ వచ్చారు, ఇతరులు నోరు కొడతా వచ్చారు, వాళ్ళ కడుపు కొడతా వచ్చారు, వాళ్ళ బతుకులు కొడతా వచ్చారు. కనుక మీరు మోసం చేస్తూ వచ్చారు కాబట్టి దేవుని రాజ్యంలో మీకు ప్రవేశం లేదని చెప్పి యేసు ప్రభువు రానివ్వడు. క్రీస్తునందు పిల్లరా ఆ మాటని ఇక్కడ మనం వింటున్నాము. అందుకే మరలా చెప్తున్నాను, అదిగో పిల్లరా, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. వాళ్ళు మేము ప్రభు అంటున్నారు. అందుకని అంటాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. నిజంగా ప్రభు వాళ్ళని ఎరగలేదా? ఎరుగున్నాడు, తెలుసు పిల్లరా. వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళ జీవితం ఏందో తెలుసు, వాళ్ళ బ్రతికేందో తెలుసు, వాళ్ళు చర్చికి వస్తున్నారని తెలుసు, మరి ప్రభువుని నమ్ముకున్నారని తెలుసు.
గమనించండి పిల్లరా. మరి వాక్యం వింటున్నారని తెలుసు, గమనించండి, అన్నీ తెలుసు పిల్లరా. కానీ వాళ్ళు అక్రమం చేస్తున్నారని కూడా తెలుసు, వాళ్ళు మోసం చేస్తూ వచ్చారని కూడా తెలుసు, అన్యాయం చేస్తూ వచ్చారని కూడా తెలుసు. అందుకే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, నీకు నాకు సంబంధం లేదో, మీకు నాకు సంబంధం లేదో, వెళ్ళిపోండి, ఉండద్దు ఇక్కడ అని చెప్పి గెంటేసే రోజు ఒక రోజు ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీ ఆలోచనలు మార్చుకోకపోతే, ఇప్పుడు నీ చూపులు మార్చుకోకపోతే, ఇప్పుడు నీ హృదయాన్ని మార్చుకోకపోతే, ఇప్పుడు నీ మాటలు మార్చుకోకపోతే, ఇప్పుడు నీ ప్రవర్తన మార్చుకోకపోతే, నిజమైన మారు మనసు నువ్వు ఈరోజు పొందకపోతే రేపు దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదని ఈ వాక్యం కూడా మనకి తెలియపరుస్తూ ఉంది. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చివరి దినాల్లో ఉన్నాం, ఈ ఆఖరా దినాల్లో ఉన్నాం, మోసపోవద్దు. ఎందుకని మొదటి పాయింట్ మనం చూసాం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందులో 3 విషయాలు మనం చూసాం. రెండో పాయింట్ మనం చూస్తున్నాం ప్లరాస్, మరి మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అని చూసాం. అందులో 3 విషయాలు మనం చూసాం ప్లరా. మనిషి కుమారుడు దూతలను పంపిస్తారు, వారు వచ్చి ఏం చేస్తారంటే పిల్లరా, దూతలను పంపిస్తాడు ఒకటి. రెండోది, వారు వచ్చి ఆయన రాజ్యముల నుండి ఆటంకములగొటువంటి వారందరినీ, చెడ్డవారందరినీ సమకూర్చి అగ్నిగుండాలు వేస్తారని చూసాం. మూడో మాట మనం చూసాం పిల్లరా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాళ్ళ నా వద్ద నుండి పొండని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం విన్నాం. చివరి మాటను మనం చూద్దాం, మూడో మాటను మనం చూద్దాం పిల్లరా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి మరి 9 వచనాలు మనం చూడగలిగితే అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఇక్కడ ఒక జీవితాన్ని జీవించి అక్కడ ఒక విధంగా ఉండాలనుకుంటే అది కుదరదు పిల్లరా. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎలాగైనా బ్రతికి ఎలాగైనా జీవించి అక్కడ తప్పించుకుందామని అనుకుంటున్నావేమో, మోసపోవద్దు, దేవుడు ఎక్కిరించబడడు. ఇక్కడ విచ్చలవిడిగా నువ్వు బ్రతికి విచ్చలవిడిగా జీవించి నీ ఇష్ట ప్రకారంగా జీవించి నీకు నచ్చిన జీవితాన్ని జీవించి నువ్వు కోరుకున్న జీవితాన్ని జీవించి నీ ఇష్టానుసారంగా ఇక్కడ జీవించి రేపు అక్కడ తప్పించుకుందాంలే దేవుని రాజ్యంలో అనుకోవద్దు పిల్లరా. దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. అక్కడ రాయబడినటువంటి మొదటి మాట మనం చూస్తే పిల్లరా, మనుషుడు పిల్లరా ఆలోచించేయండి పిల్లరా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మొదటి మాట, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును కదా పిల్లరా, మనం నేలలో ఏ విత్తనాలు అయితే విత్తుతున్నామో అదే పంటను మనం కోస్తాం. అవును కదా, ఆ పంటే రావాలని చెప్పి మనం ఆశిస్తాం. ఒక విత్తనాన్ని నేలలో నాటినప్పుడు పిల్లరా ఏమి ఆశించి మనం నాటుతున్నామో తెలుసా? మనం ఏ విత్తనం అయితే నాటుతున్నామో అదే విత్తనం మొలిచి అదే మొక్క వచ్చి అదే చెట్టు వచ్చి దాని ఫలాలు మనకి ఇవ్వాలని పిల్లరా మనం నేలలో ఒక మామిడి చెట్టు అనుకోండి, మామిడి ముట్టి అనుకోండి, దాన్ని నాటుతున్నాం. ఇంకేదైనా విత్తనం అనుకోండి, అది నాటుతున్నాం. లేకపోతే ఆ పైరు అనుకోండి, దాన్ని నాటుతున్నాం, విత్తనాలు విత్తుతున్నాం. అదే పంట మనకు రావాలని ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మన జీవితాల్లో మన కంటికి కనిపిస్తూ ఉంది. మనం ఏ విత్తనం వేస్తున్నామో ఆ పంటే భూమి మనకి ఇస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఇక్కడ ఏ జీవితాన్ని జీవిస్తున్నావో అదే పంట కోసుకుంటావని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ ఎలా బ్రతుకుతున్నావో నీ జీవితము నువ్వు ఎలా జీవిస్తున్నావో అదే పంట నువ్వు రేపు కోసుకుంటావు. ఎలా బ్రతుకుతున్నావో అదే పంట నువ్వు కోసుకుంటావు. ఎలా ఆలోచన చేస్తున్నావో అదే పంట కోసుకుంటావు. ఎలా ప్రవర్తిస్తున్నావో అదే పంట కోసుకుంటావు. ఎలా మాట్లాడుతున్నావో అదే పంట కోసుకుంటావు. ఎలా జీవిస్తున్నావో అదే పంట కోసుకుంటావు. చక్కటి మాట మనం చూస్తున్నాం. మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును. ఆలోచించంటే ఇప్పుడు నువ్వు ఎలాగా భూమి మీద జీవిస్తున్నావో, ప్రాణము ఆత్మ శరీరాలతో ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతున్నావో ఎలా జీవిస్తున్నావో రేపు అదే పంటని నువ్వు కోసుకుంటావు. ఈరోజు నీకు ప్రశ్న, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఈ దేహంతో ఎలా జీవిస్తున్నావు,
ఈ శరీరంతో ఎలా జీవిస్తున్నావు? ఈ భూలోకంలో ఎలా జీవిస్తున్నావు? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు జీవించే జీవితాన్ని బట్టే రేపు నువ్వు పంటను కోసుకోబోతున్నావు. ఇప్పుడు బ్రతుకుని బట్టే రేపు నువ్వు పంటని కోసుకోబోతున్నావు. ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో ఖచ్చితంగా అలాంటి పంట నీకు వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావంటే విత్తనాలు వేసుకుంటున్నావు, అదే పంట నువ్వు కోస్తావు. వాక్యం వింటున్న దేవుని బిడ్డరా, దాంట్లో నుంచి నిన్నెవరూ తప్పించలేరో. నువ్వు మంచిగా జీవిస్తే మంచి పంటను కోసుకుంటావు, చెడుగా జీవిస్తే చెడు పంటను కోసుకుంటావు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీ బ్రతుకు నీ చేతుల్లోనే ఉంది, నీ ఆత్మ నీ చేతుల్లోనే ఉంది, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీకు నీ ఇష్టం, తీర్మానం నీదే, నిర్ణయం నీదే. ఎలా బ్రతుకుతావో బ్రతుకు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. ఇక్కడ మంచిగా బ్రతికి, నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, ఆత్మీయంగా బ్రతికి పరలోక రాజ్యానికి పోతావో, ఇక్కడ మోసం చేస్తా, అన్యాయం చేస్తా, అక్రమం చేస్తా బ్రతికి రేపు నిత్య నాశనానికి వెళ్ళిపోతావో, నీ జీవితం నీ ఇష్టం, నీ బ్రతుకు నీ ఇష్టం. ఆలోచించు. ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు గమనించు. నువ్వు ఎలాగంటే అలా బ్రతికితే రేపు పరలోక రాజ్యానికి పోలేవు. అందుకే మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును. మొదటి మాట. రెండో మాట, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయముకు పంటను కోయును. చూసారా? రెండో మాట, తన శరీరాన్ని బట్టి కానీ జీవిస్తే, తన శరీరాన్ని బట్టి కానీ బ్రతకతా వస్తే, శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వస్తే, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నట్టుగా శరీర కోరికలు తీర్చుకుంటూ, శరీర ఆశలు తీర్చుకుంటూ, శరీర సుఖాలని అనుభవిస్తూ, ఆత్మను చంపుకొని, ఆత్మీయ జీవితం లేకుండా ఆత్మను అరుపుకొని, ఆత్మను చంపుకొని ఇదిగో శరీర సుఖాల కోసం, శరీర సంతోషాల కోసం, శరీర ఆనందాల కోసమో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇదిగో రేపు నువ్వు నష్టపోతావు. అందుకే వాక్యం రాయబడింది, క్షయమగు పంట కోయదువు, లయమైపోయే పంట కోస్తావు, నాశనమైపోయే పంట కోస్తావు, కాలిపోయే పంట కోస్తావు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తే, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఈరోజు అనేక మందిని మనం చూసినప్పుడు సంఘానికి వస్తున్నారు కానీ మరి శరీరానుసారమైన జీవితం, ఆత్మీయులు కనిపించడం లేదు సంఘాల్లో, ఆత్మీయులు కనిపించడం లేదు చాలామంది క్రైస్తవత్వంలో శరీరానుసారమైనటువంటి జీవితము, లోకానుసారమైనటువంటి జీవితము, పాపముతో కూడినటువంటి జీవితము జీవిస్తున్నారు. గమనించండి. ఒక ధనవంతుడు అన్నాడు కదా, నా ప్రాణమా తిను తాగు సుఖించుము, అనేక సంవత్సరాల వరకు మరి సరిపడా ఆస్తిని నీ కోసం నేను సమకూరుస్తాను అని ఆలోచన చేస్తున్నాడు. ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది మరి ఏమగును అని అన్నాడు దేవుడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి ఎలా బ్రతుకుతున్నావు ఈరోజు. అందుకనే అక్కడ చక్కని మాట, రెండో మాట మనం చూస్తున్నాం. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు అంటే దాని అర్థం ఏంటంటే శరీరానుసారంగా బ్రతికేవాడు, లోకానుసారంగా బ్రతికేవారు, వాక్యానికి విరోధంగా బ్రతికేవారు, శరీర కోరికలు తీర్చుకుంటా బ్రతికేవారు, శరీర ఆశలు తీర్చుకుంటా బ్రతికేవారు, శరీర సుఖాల కోసమే బ్రతికేవాళ్ళు. ఆ శరీర సుఖాల కోసం ఆత్మీయతను చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని, విశ్వాసం చంపుకొని, భక్తిని చంపుకొని, నీతిని చంపుకొని, యథార్థతను చంపుకొని బ్రతికేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఏ పంట కోస్తారంటే క్షయమగు పంటను కోస్తారో, లయమైపోయే పంట కోస్తారో, నాశనమైపోయే పంట కోస్తారో. ఇప్పుడు నువ్వు విత్తే దాంట్లోనే నీ జీవితం ఉంది, నీ ఆత్మ ఉంది, నీ భవిష్యత్తు ఉంది. ఇంకొక మాట, చివరి మాట, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరు, ఆత్మను బట్టి ఇత్తువాడు, ఆత్మను బట్టి ఏ పంట కోస్తా అంట? నిత్య జీవము అనే పంట. రేపు నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ నువ్వు ఆత్మానుసారంగా జీవించాలా, ఒక ఆత్మీయుడిగా నువ్వు ఇక్కడ జీవించాలా, ఒక ఆత్మీయురాలుగా
నువ్వు ఇక్కడ జీవించాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగతా రావాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి పరచబడతా రావాలా, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు ప్రారంభించాలా. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. చాలామందిని మనం చూసినప్పుడు పిల్లరా గమనించండి, మొదట ఆత్మీయులుగా ఉంటారు, కొన్ని రోజులు గడిచెత్తుకుంది శరీరానుసారులు అయిపోతున్నారు. క్రీస్తునందు పిల్లరా లోకానుసారులుగా జీవిస్తున్నారు. అలా మనం ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకవేళ మొదట మన జీవితాల్లో శరీరానుసారమైన జీవితం ఉన్నా, ఇదిగో పిల్లరా రోజులు గడిచే కొంది, వాక్యమే కొంది, సత్యాన్ని తెలుసుకునే కొంది పిల్లరా, వాస్తవాన్ని తెలుసుకునే కొంది ఆత్మీయులుగా మనం మార్చబడాలా, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలా, ఆత్మీయ జీవితంలో మరి నాటబడాలా, మనము ఆత్మీయ జీవితంలో ఎదగతా రావాలా, ఆత్మీయ జీవితంలో బలపడతా రావాలా, ఆత్మీయ జీవితంలో స్థిరపడతా రావాలా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అవుతా రావాలా, ఆత్మీయ జీవితంలో విస్తరిస్తా రావాలా, ఆత్మీయ జీవితంలో ఫలిస్తా రావాలా, ఆత్మీయ జీవితంలో వ్యాపిస్తా రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటను కోస్తాం. నిత్య జీవం అనగా ఎప్పుడు బ్రతికుండేటువంటి స్థితి, ఎప్పుడు జీవించేటువంటి స్థితి పిల్లరా. లయము కానిటువంటి రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, స్థిరమైన రాజ్యము, నిలకడగలిగిన రాజ్యము, ఆకలి దప్పులు లేని రాజ్యము పిల్లరా. సూర్య చంద్రులు అవసరం లేనటువంటి రాజ్యము పిల్లరా. అదే యేసయ్య రాజ్యము, అదే పరలోక రాజ్యము, అదే నిత్య రాజ్యము. ఆ దేవుడి రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాం. అందుకే కదా మన ప్రభువుని యేసుక్రీస్తుల వారు 2026 సంవత్సరాల క్రితము పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి కన్య మరియమ్మ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి మనందరి పాపముల నిమిత్తమై, శాపముల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై, అతిక్రమముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై ఆయన ఇదిగో మరి అన్యాయపు తీర్పు అప్పగించబడి ఇదిగో తన అంగీ తీసివేయబడి, కొరడాలతో కొట్టబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, శిలువ మాని మీద మరణించాడు మరణించి సమాధిని చేయించి 3వ రోజు మృత్యుంజయుడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మనందరి కొరకే నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఏమర్థమైంది? అందుకు యాకోబు భక్తుడు ఇలా అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 మోసపోవద్దు, తెలుసుకున్నాం మనం. అందులో 3 విషయాలు. 2 మోసపోకడి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు అని ఉండే విషయాన్ని తెలుసుకున్నాం. గమనించిన అందులో 3 విషయాలు మనం తెలుసుకున్నాం. 3వదిగా మోసపోకడి, దేవుడు ఎక్కిరింపబడు అని తెలుసుకున్నాం. ఇందులో 3 విషయాలు మనం తెలుసుకున్నాం. నీకేం అర్థమైంది ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటావా, ఒక తీర్మానాన్ని తీసుకుంటావా? అయితే నాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మోసపోయే వారిగా మేము ఉండకూడదు ప్రభా, మీరు సహాయించండి. మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచిన నాయన, ఎవరు మోసపోకూడదు నాయన, ఎవరు నష్టపోకూడదు ప్రభా. అట్టి కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి హృదయాన్ని మీరు తాకి, ప్రతి హృదయాన్ని మీరు దర్శించి, ప్రతి హృదయంలో ఒక గొప్ప మార్పును తీసుకురమ్మని వేడుకుంటూ మనం చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం నాయన. ఆత్మీయులుగా మీరు మార్చండి, సహాయించండి నాయన. ఎవరి ద్వారా మోసపోకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి కరుణమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాన్ని, బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకుల సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.